నమస్కారం, నేను చందు. ప్రైమ్ 9 వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం, వాటి పరిహార మార్గాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ శ్రీనివాస్ శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురువుగారు నమస్కారం. నమస్కారం. ముందుగా 12 రాశులకు సంబంధించి చూసుకుందాం. అంటే తేదీలు ఒకసారి గమనించినట్లయితే ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 7, 2026 సంవత్సరానికి గాను మేషరాశి. ముందుగా ఈ రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది, పరిహార మార్గాలు ఏంటి గురువుగారు? యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్లయితే వారికి ఈ వారం కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. సంతాన మూలకంగా శుభవార్తలు వింటారు. అట్లానే చేసేటటువంటి వృత్తి, వారు ఏ వృత్తిలో అయినా సరే వృత్తిలో ముందడుగులో ఉంటారు. చేసేటటువంటి వృత్తిలో, ఉద్యోగాల్లో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో, ధార్మిక విషయాల్లో పాల్గొనేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నదని చెప్పవచ్చు. విశేషమైనటువంటి పూజలు వీరికి అవసరం లేదు. వీరు ఈ వారంలో దేవాలయాలు సందర్శిస్తారు, వ్రతాలలో పాల్గొంటారు. అన్ని విధాలు వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. ప్రత్యేకమైనటువంటి పూజలతో అవసరం లేదు. నిత్యం వీరు చేసుకునేటువంటి దైవారాధన ఏదైతే ఉన్నదో ఆరాధన ఆచరించినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా గురువుగారు. మరొక రాశి చూద్దాం, వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఫిబ్రవరి 1 నుంచి 7వ తారీఖు 2026 సంవత్సరానికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తుంది. కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి పరిచయం అవ్వటం, తదనుగుణంగా లాభాలు కలగటం ఆ వ్యక్తుల చేత, పరిచయం చేత. అట్లానే ధనాదాయం గతము కంటే ఈ వారం ధనాదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది వీరికి ఈ వారం. అలానే సోదర సోదరీమణులతో వీరు కలిసి ఉంటారు చక్కగా. మొత్తం మీద రాశి వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. విశేషమైనటువంటి పూజలు ఏమీ అవసరం లేదు. నిత్యము వీరు చేసుకునేటువంటి దైవారాధన పూజలు ఏవైతే ఉన్నాయో అవి యథాతథంగా చేసుకున్నట్లయితే సరిపోతుంది. తప్పకుండా గురువుగారు. మరో రాశి చూద్దాం, మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేయవలసిన పూజా విధులు, పరిహారాలు ఏంటి? మిథున రాశి వారికి ఈ వారం కూడా కొంచెం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత ఉత్పన్నం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. హెడేక్ లాంటివి కానివ్వండి, బోన్స్కు సంబంధించి కానీ, వాపులకు సంబంధించినటువంటి సమస్యలు కొంత వీరికి ఉత్పన్నమవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. చిన్న విషయానికి కూడా డాక్టర్ గారిని, వైద్యుని కలవటం అనేది మంచిది. వీరికి అది తీవ్రతరం కాకుండా ఉంటుంది. లేనిలా తీవ్రపరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తూ ఉంది. కాబట్టి సరైన సమయంలో, సకాలంలో ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా వీరు వైద్యుని కలవటం అనేది ఉత్తమం. అలానే వీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయటం,
అలానే విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం పారాయణం అనేది రోజు ఉదయం చదవడం చేత కొంతవరకు వీరికి ఉపశమనం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారు ఆరోగ్య విషయంలో, ఆహారపు సమయపాలనలో జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా మంచిది. తప్పకుండా గురువుగారు. సో చూశారు కదా, మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యం పట్ల గురువుగారు చాలా చక్కగా వివరించారు. మరొక రాశి చూద్దాం, కర్కాటకం. గురువుగారు, కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది? చేయవలసిన విశేష పూజలు కానీ పరిహారాల గురించి ఏం చెప్తారు? ఈ రాశి వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి చంచల స్వభావం కలిగి ఉంటారు. ఏ పని మీద సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండదు. అవగాహన లేకపోయినప్పటికీ అవగాహన ఉన్నట్లుగా భావిస్తుంటారు. వీరు చంచల స్వభావం, పిక్కిల్ మైండ్ అంటారు. దీనివలన ఏ పని కూడా వీరికి నెరవేరదు. 2 పడవల మీద కాలు పెడుతుంటారు వీళ్ళు. అది మానుకోవాలి. ఏదో ఒకటి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అందుకే పెద్దల యొక్క సలహా మేరకు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో వారు చెప్పిన మేరకు కనుక వీరు నడుచుకున్నట్లయితే సత్ఫలితాలను పొందవచ్చు. లేని యెడల వీరికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి జలుబు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. డస్ట్ ఎలర్జీ ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది మంచిది. ఆరోగ్య విషయంలో పడని వస్తువులు తీసుకోవటం కానీ చేయకూడదు ఈ వారం. అలానే వీరికి మానసికమైనటువంటి ఒత్తిడులు, రుణ ఒత్తిడులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ వారం. కాబట్టి అంతేకాకుండా భాగస్వాముల మధ్య, జీవిత భాగస్వామి మధ్య పరస్పర వైషమ్యం కలిగేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. వీరికి శివాభిషేకం చేసుకోవటం, అంతేకాకుండా కుంకుమ పూజ కానీ క్షేత్రాల్లో శ్రీశైలం, విజయవాడ ఇంద్రకైలాద్రి దుర్గమ్మ వారి దగ్గర కానివ్వండి కుంకుమార్చన చేసుకోవటం అనేటటువంటిది మంచిది. దాంపత్యపరంగా విభేదాలు రాకుండా మంచి జరిగేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి చేసుకున్నట్లయితే. తప్పకుండా గురువుగారు. సో తరువాయి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది గురువుగారు? చేయవలసిన పూజా విధులు కానీ పరిహారాలు కానీ ఏంటి? సింహరాశి వారికి చూసుకున్నట్లయితే కంటికి సంబంధించి కానీ, గొంతుకు సంబంధించి కానీ, చెవులకు సంబంధించినటువంటి రుగ్మతలు కొంచెం స్వల్ప రుగ్మతలు ఏర్పడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అదేవిధంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరము. శృతి మించి మాట్లాడటం చేత లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు. ఈ వారం అంతా కూడా వీరికి ఆర్థిక పరంగాను, బయట వ్యవహార లావాదేవీల్లో కానివ్వండి అనుకూలమైనటువంటి వాతావరణము గోచరించట్లేదు. కనుక ఉన్న దాంట్లో లిమిటెడ్గా, అంటే హద్దులు మీరి పరిమితంగా మాట్లాడి పరిమితులకు లోబడి కనుక వ్యవహరించినట్లయితే వీరికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. లేని యెడల సమస్యలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీరు శివాభిషేకం చేయటం, దుర్గా సూక్త పారాయణం చేయటం అనేటటువంటిది ఉత్తమం. అవి చేసుకున్నట్లయితే అన్ని విధాల వీరికి మంచి జరుగుతుంది. తప్పకుండా గురువుగారు. సో చూశారు కదా, సింహరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు. శివాభిషేకం, అలానే దుర్గాదేవిని ఆరాధించమని చెప్తున్నారు. తదుపరి కన్యా రాశి. గురువుగారు, ఫిబ్రవరి 1 నుంచి 7, 2026 సంవత్సరానికి గాను కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? చేయవలసిన పరిహారాలు? కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం పనులు వృత్తిరీత్యా జరిగేటటువంటి పనులు మాత్రం కొంచెం మందకోడిగా సాగుతాయి. జాప్యం జరుగుతుంది. శ్రద్ధ పెట్టరు. జడత్వం, బద్ధకం ఎక్కువ. వెళ్ళొచ్చు, చేయవచ్చు అనేటటువంటి భావనతో పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. అది తగదు. దాని వలన మీ పనులకు ఆటంకాలు తప్పనిసరిగా ఏర్పడతాయి. కాబట్టి మీరు మీ పని మీద నిమగ్నమై ఉండాలి. లేని యెడల మీకు ఎప్పుడైతే జాప్యం కలిగిందో, జాప్యం చేయటానికి గల కారణాలు బద్ధకమే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి బద్ధకాన్ని వదలటం అనేది ఉత్తమం. చురుకుగా ఉండాలి. అదేవిధంగా పెద్దల ఆశీస్సులు తీసుకోవటం, ప్రతిరోజు కూడా
ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని, శివాలయాన్ని సందర్శించటం ఏదో ఒక సమయంలో, ఉదయమా సాయంత్రమా, ఏదో ఒక సమయంలో, ఉదయం పూట కానీ సమయంలో కానీ దర్శించుకోవటం చేసినట్లయితే మీరు చేయబోయేటువంటి కార్యాలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలా చేసినట్లయితే అన్ని విధాల వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తప్పకుండా గురువుగారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? చేయవలసిన పూజా విధులు, పరిహారాలు. తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. రాజకీయ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి లావాదేవీలన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ప్రజలలో మన్ననలు పొందుతారు. అన్ని విధాల వీరికి అనుకూలమైన వాతావరణం. సమస్యలు సన్నగిల్లిపోతాయి. అట్లానే గతంలో ఉన్నటువంటి పేచీలు ఏమైనా ఉన్నట్లయితే ఈ వారంలో కొంతవి క్లియర్ అయ్యి మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే కొంత గతంలో ఉన్నదానికంటే ఈ వారం కొంత ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద వృద్ధి చెందేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వీరికి. తప్పకుండా గురువుగారు. తదుపరి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది గురువుగారు? తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారం వీరికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తుంది. అదేవిధంగా ధనం విషయంలో, ఖర్చు పెట్టేటటువంటి విషయంలో జాగ్రత్తలు అవసరం. ధర్మపత్ని యొక్క సలహా మేరకు సూచనలు కూడా తీసుకొని నిర్ణయం తీసుకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలని పొందవచ్చు. లేని ఎడల మీ యొక్క వ్యక్తిగత నిర్ణయం తీసుకోవటం చేత మీరు ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో, లావాదేవీల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు ఈ రాశి వారికి అవసరం. లేనట్లయితే సమస్యల్లో పడేటటువంటి అవకాశం ఉంది. తప్పకుండా గురువుగారు. తదుపరి ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం? ధనుసు రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణం బాగా గోచరిస్తుంది. కనుక అర్ధాష్టమి శని ఉన్నది కాబట్టి అయినప్పటికీ గురుబలము చేత అనుకూలమైనటువంటి వాతావరణమే వీరికి గోచరిస్తుంది. కానీ ఏదైనా పని చేసేటప్పుడు చేసే పనుల్లో మాత్రం ధనాదాయ విషయంలో కాకుండా చేసే పనుల్లో మాత్రం ఆలస్యంగా అవుతుంది. దానివల్ల తృప్తి ఉండదు. అది ఒక 10 నిమిషాలకు అయిపోయేటువంటి పని ఒక గంటకు అయిపోతుంది. దానివల్ల అసంతృప్తి. చేతిలో పని కూడా మనకు ఆలస్యం అవుతుందంటే అసంతృప్తి అటువంటిది ఉంటాయి. తప్పితే మిగిలినవన్నీ కూడా అన్ని రకాలుగా వీరికి అనుకూలంగానే గోచరిస్తుంది. వీరికి కూడా వీరు ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు కానీ శనేశ్వరునికి తైలాభిషేకం కనుక చేసుకున్నట్లయితే కొంతమేరకు మంచి జరుగుతుంది. తప్పకుండా గురువుగారు. సో చూశారు కదా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో, పరిహార మార్గాలు చాలా చక్కగా వివరించారు గురువుగారు. తదుపరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారం? మకర రాశి వారు సుఖి భోగి అన్నట్లుగా వీరు సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. కష్టపడటానికి ఇష్టపడరు. బద్ధకాన్ని ఏర్పడతాయి ఈ వారం. ప్రతిదీ కూడా అన్ని కుర్చీలో కూర్చున్న చోటకే రావాలి అనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు. లగ్జరీకి సంబంధించినటువంటి వస్తువుల మీదకి సంబంధించినటువంటి వాటికి ధనాన్ని ఖర్చు చేయటం కానివ్వండి, వాటి మీద కోరుకోవటం, వాటి మీద ప్రీతిగా చూపించటం, ఇతర వాటి మీద శ్రద్ధ పెట్టకపోవటం చేత నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే మొండి కోపంతో పెద్ద చిన్న అనేటువంటి విచక్షణ లేకుండా ఎంతవారినైనా సరే ఎదిరించి మాట్లాడటం, తదనుగుణ చిరాకు పడటం, తర్వాత మనస్తాపానికి గురి కావటం, ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. కోపాన్ని తగ్గించుకోవటం చాలా ఉత్తమం వీరికి. అలాగే మితిమీరిన ఖర్చుల్ని
పరిమితం చేసుకోవటం అనేటటువంటిది ఉత్తమం. చేసుకున్నట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరు శివాభిషేకాన్ని కనుక చేసుకున్నట్లయితే, మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే వీరికి ఉత్తమం చెప్పవచ్చు. మిగిలిన విషయాలన్నీ కూడా చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వీళ్ళు మంచి ఫలితాలు పొందవచ్చు. తప్పకుండా గురువు గారు. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే వీరికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైన వాతావరణమే ఉన్నది. కానీ చక్కగా బంధువులు కానివ్వండి, జీవిత భాగస్వామిని కానివ్వండి, వ్యాపార భాగస్వాములు కానీ అదిరిచ్చో బెదిరిచ్చో మీ కంట్రోల్కి తెచ్చుకోగలుగుతారు. కానీ రుణములు మాత్రం చేయవలసి వస్తుంది. గొప్పలకి హెచ్చులకి పోయి ధనాన్ని ఖర్చు పెట్టడం, అబద్ధము చేత కీర్తివంతుడని నిరూపించుకోవటం, ఇటువంటి కొద్దిపాటి చిన్న చిన్న పనులు చేయటం చేత మూలకంగా సమస్యలు తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. అప్పులు చేయరాదు. ఈ సమయంలో చేసేటటువంటి అప్పులను మీరు తీర్చలేదు, చాలా కాలం పడుతుంది. కాబట్టి ఒక్కోసారి అప్పు తీసుకోవడానికి కూడా మంచి సమయం కావాలి మనకు. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ధనాన్ని అప్పుగా తీసుకోకూడదు. అవి ఏంటంటే వెంటనే రేపు వచ్చే నెలలో ఇవ్వచ్చని తీసుకుంటాం. అవి నెల కాదు కదా, అప్పుడు ఇంకో ఖర్చు ఏదో వస్తుంది, తీర్చలేం. ఈ విధంగా 10 ఏళ్ళు అయ్యేంత వరకు తీరు. ఇది వెంటనే తీర్చలేము అంటే కొన్ని తీర్చగలం మనకు తర్వాత పీరియడ్ బాగున్నట్లయితే. కాబట్టి ధనం విషయంలో అప్పు తీసుకోకుండా ఉండటం అనేది ఈ వారం మంచిది వీరికి. మిగిలిన విషయాలు అన్ని రకాలుగా బాగానే ఉంది. కొంత పట్టుదల, మూర్ఖత్వాన్ని కనుక బద్ధకాన్ని వదిలేస్తే మిగిలినవన్నీ అనుకూలంగా గోచరిస్తుంది. తప్పకుండా గురువుగారు. చూశారు కదా, కుంభరాశి వారు ఆర్థిక వ్యవహారాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గురువుగారు చాలా చక్కగా వివరించారు. తదుపరి చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది గురువుగారు తెలియజేస్తారు? మీనరాశి వారికి ఈ వారం వీరికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. సంతానం మూలకంగా, పుత్ర మూలకంగా శుభ వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీల్లో లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. ప్రజలందరూ కూడా నీరాజనం పడతారు. మొత్తం ఇది రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యములను చేస్తారు. మొత్తం ఇది రాశి వారికి ఈ వారం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు. తప్పకుండా గురువుగారు, ధన్యవాదాలు. ప్రతి ఒక్క రాశి గురించి చాలా చక్కగా వివరించారు. సో చూశారు కదా, ఈ వారం అంటే ఫిబ్రవరి 1 నుండి 7వ తారీఖు వరకు 2026 సంవత్సరానికి గాను ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాటి పరిహార మార్గాలు, పూజా విధుల గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు. ఆయా పరిహార మార్గాల్లో ఎంచుకుని చేయవలసిందిగా మనవి. ధన్యవాదాలు.